పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ పాప కోసం సెర్చ్ చేస్తున్నారండి. తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజ్పాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడుగు పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపితే అడుగు పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళపాదులతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకేమేమి ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంలు నింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం, మా అధికారులు కూడా ఏ విధంగా దర్యాప్తు చేయాలో మాకు సూచనలు ఇచ్చి పంపించారండి. అదే మాదిరిగా మేము దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదైనా జాడ తెలిస్తే మాత్రం దగ్గరలో ఉన్న సిఐ గారికి, చెన్నకేశ్వర సార్కి మొత్తం తోట మొత్తం కాలేస్తున్నారు. ఎక్కడైనా పాపకి సంబంధించి చిన్న ఆచూకైనా దొరుకుతుందని. ఇటువంటి ప్రాంతంలో అయితే ఎక్కువగా జంతువులే తప్ప, అంటే ఈ కొండ చిలువలు, అడుగు పందులు ఇలాంటివే తప్ప మనుషులు సంచరించే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఎవరైనా సరే పాపను ఏమైనా చేసి ఇక్కడ పడేయాలి తప్ప ఇంకా పాప అయితే ఇక్కడ వరకు నడిచి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నార్మల్ పర్సన్స్ రావడానికి అవ్వట్లేదు. ఇక్కడ చూపించారు కాబట్టి వీళ్ళు ప్రతిదీ కూడా క్లీన్గా చూస్తున్నారండి. వాళ్ళ సిగ్నల్ అయితే ఇక్కడే చూపించింది. అక్కడ ఉంటే స్ట్రైట్ చూపించింది, అంటే అక్కడ నుంచి స్ట్రైట్ లో మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. నేను ఇందాక అలాగే చూసుకుంటే అలాగ అనుకున్నాను అనమాట. కోరింత అక్కమ్మ కూడా మీరు వయసులో పెద్దలేటండి బాబు. మొన్నే కదా ఇదంతా చెరిపోయింది పైన. పైకి ఎక్కి దిగిపోయారు. ప్రతి బాట ఎక్కారన్న, బాట ఉంటే మాత్రం అలాగే అడిగా నువ్వు చేసుకుంటే వెళ్ళిపోయి ఒకవేళ దాడిపోయి అనుకోండి. ఏరియా మొత్తం మధ్యలో ఇదే లాస్ట్. ఈయన చెప్పింది ఫైనల్దే. జాతర అండి. చూసుకోండి. ఖచ్చితంగా అక్కడ జాగ్రత్త చూసుకోండి.
గొయ్యే మనోడు కాలు వేసాడు కదా, తీసుకొచ్చాడు. మనోడు కాలు తీసింది పైకి వచ్చింది. కాదు కింద అక్కడ వరకు జీడిమాడి తోట, ఇక్కడి నుంచి అడవి. ఇదే ప్లేస్ లో చూపించింది అదైతే, కానీ ఇక్కడైతే ఏమీ లేదు. చూసుకోండి. ఇప్పుడు ఆయన దిగింది ఆ గొయ్య చూపిస్తుంది. అదే అప్పటికండి. ఓకే ఓకే ఈయన తెచ్చినటువంటి మిషనరీ అయితే ఇక్కడ చూపిస్తుందండి పాయింట్. ఇప్పుడు కింద జూమ్ చేస్తాను కదా, అక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ దాన్ని అయితే క్లియర్ చేపిస్తున్నారు. ఇవన్నీ ఇలా 4-5 సార్లు ఎక్కేసారు పాపం. అదేనా కొమ్మలు ఆగేమన్నారా? అదే చిన్న కొమ్మ కొట్టేనా పైన కొమ్మ కొట్టే పైకి అయితే ఈ చెట్టు వచ్చానా బాబు, ఈ చెట్టు నుంచి వచ్చాను వచ్చి మరి ఇది మానేసుకుంటాను. కానీ దాని ఇక్కడ తప్పదే అక్కడ లేదండి. ఇప్పుడు రెండు ఏదైనా ఒక జంతువు తీసుకొచ్చి పెడితే మనిషి అయితే తనకు రాలేదు. జంతువు ఏదైనా తీసుకొచ్చి పెడితే ఉండాలన్న అంశంతో మనం చెక్ చేసి చూసాం. అయితే ఇక్కడ జంతువులు అయితే ఏమి లేదు. అక్కడ తీసుకొచ్చినట్టు కూడా ఆడవాళ్ళు ఏం లేవండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ కొంచెం దారి బాట ఉన్నప్పటికీ కూడా అక్కడ దాంట్లో బాట ఉన్నప్పటికీ కూడా అక్కడ మనుషులు తిరిగిన జాడలు ఏమి కనపడదు 4-5 రోజుల్లో. సో వాస్తవంగా చెప్పాలంటే ఇది మినరల్, మట్టిలో ఉన్న మినరల్ మాత్రమే చూపించింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి నా అనాలిసిస్ ప్రకారం